అంటే ఇటీవల కాలంలో మీకు చాలా పెద్ద బాధ్యతలు కాంగ్రెస్ పార్టీ మీకు అప్పగించినట్టుంది. అంటే ఆల్ ఇండియా ఆదివాసీ కాంగ్రెస్కి వైస్ ప్రెసిడెంట్గా ఉన్నట్టున్నారు. అవునండి, నాకు నా మీద నమ్మకంతో సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, మా ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి రికమెండేషన్ మేరకు ఆల్ ఇండియా ఆదివాసీ కాంగ్రెస్ వైస్ చైర్మన్ ఇచ్చారు. సౌత్ ఇండియా మొత్తం ఇన్ఛార్జ్ ఇచ్చారు. సౌత్ ఇండియాకి మీరు ఇన్ఛార్జ్. ఇది ఎస్టీ డిపార్ట్మెంట్ ఆదివాసీ కాంగ్రెస్. ఇంతకుముందు ఇది ఎస్టీ డిపార్ట్మెంట్గా ఉండేది కాంగ్రెస్లో. దాన్ని ఆదివాసీ కాంగ్రెస్గా మార్చాలనే నిర్ణయం తీసుకొని. అంటే ఏంటి అంటే నేచర్ ఆఫ్ బాధ్యతలు ఏంటి అంటే మొత్తం ఈ సౌత్ ఇండియాలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో గిరిజనుల్ని ఆర్గనైజ్ చేయడం, వాళ్ళ సమస్యల మీద సమస్యల్ని ఐడెంటిఫై చేయడం, వాటిని పరిష్కరించుకోవడం కోసం పోరాటాలు చేయడం, అట్ ద సేమ్ టైం రేపు ఎన్నికల మేనిఫెస్టోలో వాటిని పెట్టించడం. రేపు గవర్నమెంట్స్ వచ్చినాక కూడా మా ప్రభుత్వాలు వస్తే వాటిని పరిష్కరించేటట్టు ప్రభుత్వం మీద కూడా ఒత్తిడి తీసుకొచ్చే పద్ధతిలో ఈ విభాగం పనిచేస్తుంది అన్నమాట. అంటే మీరు ఆదివాసీ అని పెట్టడానికి కారణం ఏంటి? అంటే షెడ్యూల్డ్ ట్రైబ్స్ని ఆదివాసీలుగా అంటారా, లేకపోతే షెడ్యూల్డ్ ట్రైబ్స్ అని పిలవటం జరుగుతుందా? దేశంలో ఒక సిద్ధాంతపరమైన చర్చ జరుగుతుందండి. మొన్న బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు గిరిజనులను, ఈ ఆదివాసీలను వనవాసీలు అంటున్నటువంటి పరిస్థితి ఉంది. అసలు ఒరిజినల్గా ఆదివాసీలంతా గిరిజనులు తమను తాము ఆదివాసీలుగా పిలుచుకుంటారు. షెడ్యూల్ ట్రైబ్స్ అంటే కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి షెడ్యూల్లో పెట్టబడ్డటువంటి వాళ్ళని మాత్రమే షెడ్యూల్ ట్రైబ్స్ అంటాం. కాన్స్టిట్యూషన్లో పెట్టబడని వాళ్ళు కూడా బయట ఉన్నారు ఆదివాసీలు చాలామంది. ఇప్పటికీ మాకు గుర్తించండి అని అడుగుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు కాన్స్టిట్యూషన్లో 740 తెగలు గుర్తించినాయి, వివిధ రాష్ట్రాల్లో గుర్తించినటువంటి తెగలు. మన ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణలో కనుక తీసుకుంటే 35 తెగలు ఉన్నాయి. అట్లా అదేవిధంగా కర్ణాటక తీసుకుంటే 53 తెగలు ఉన్నాయి. అట్లా డిఫరెంట్గా ఉన్నటువంటి పరిస్థితి. అంటే వీరందరి సమస్యలు ఒక రకంగా ఉన్నాయంటారా? డిఫరెంట్ ప్లేసెస్కి డిఫరెంట్ ఉన్నాయండి. మన దగ్గరనే ఇప్పుడు తీసుకుంటే చెంచులు ఉన్నారు. చెంచులకు ఉండేటటువంటి సమస్యలు వేరు ఉన్నాయి, కొండరెడ్లకు ఉండే సమస్యలు వేరు ఉన్నాయి, కోయలకు ఉండే సమస్యలు వేరు ఉన్నాయి, ప్రధాన్ ఆదిలాబాద్లో గోండ్లు ప్రధాన్లో ఉన్నటువంటి తోటి వాళ్ళకు ఉండే సమస్యలు వేరుగా ఉన్నాయి. అడవుల్లో ఇక్కడ లంబాడీలు ఉండే సమస్యలు వేరుగా ఉన్నాయి. ఇప్పుడు మహబూబ్నగర్ కానీ నల్గొండ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్లకు సమస్యలు వేరు ఉన్నాయి. అంటే కామన్గా కొన్ని సమస్యలు, కామన్గా ఉండేటటువంటి సమస్యలు కొన్ని ఉన్నాయి వాళ్ళకి. ఈ కామన్ సమస్యల మీద కొట్లాడుతూనే ప్రత్యేకమైనటువంటి సమస్యల మీద దృష్టి పెట్టడం. ఫర్ ఎగ్జాంపుల్ కొండరెడ్లు ఉన్నారు, కొండల మీదనే నివసిస్తారు. ఎవరు చెప్పినా ఎన్ని ప్రభుత్వాలు ఎన్ని పథకాలు పెట్టినా కిందకు వచ్చేటటువంటి అవకాశం లేదు, రావట్లేదు. ఆ ప్లేస్లో వాళ్ళ కోసం డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఎట్లా తీసుకురావాలనేటటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటి పద్ధతిలో ఆలోచిస్తే సభ పరిష్కారం లేదు. ఇప్పుడు మన దగ్గర చెంచులు ఉన్నారు. మన దేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు 1,36,000 జనాభా ఉండేది. అది ఆల్మోస్ట్ 50,000కు పడిపోయినటువంటి పరిస్థితి, 46,000-47,000 మధ్యన ఉన్నదండి. భారతదేశ జనాభా 45 కోట్ల నుంచి ఇవాళ 130 కోట్ల పెరిగితే చెంచుల జనాభా తగ్గిపోయింది దేశంలో. కాబట్టి ఎందుకు అంతరించిపోతున్నటువంటి పరిస్థితి ఉన్నది. అంటే దానికి మన గిరిజన శాఖ పనిచేయట్లేదా? అది సెంట్రల్ గవర్నమెంట్స్ కావచ్చు, స్టేట్ గవర్నమెంట్స్ కావచ్చు, బడ్జెట్లు కేటాయిస్తున్నారు, వాళ్ళకి కావాల్సినటువంటి పని చేస్తామంటున్నారు. కానీ మన కోణం నుంచి చూస్తున్నాం. అంటే ఇక్కడ సమాజం, ఆఫీసర్లు, పనిచేసేటటువంటి నాయకత్వం వీళ్ళకు అన్నం పెడితే బాగుంటుంది, భూమి ఇస్తే బాగుంటుంది, లేకుంటే ఇంకోటి చేస్తే బాగుంటుంది అనే పద్ధతిలో ఆలోచిస్తున్నారు తప్ప ఏమిస్తే వాళ్ళు చేసుకోగలరు అనేటటువంటి పద్ధతిలో ఆలోచించట్లేదు. ఈ యాంగిల్ లేదు. అంటే ముఖ్యంగా అంటే మన నూతన అభివృద్ధి ఎజెండా ఎప్పుడైతే వచ్చిందో, అంటే సంస్కరణలు మొదలైన తర్వాత ఆదివాసీల స్థానం ఏంటి, అంటే నూతన అభివృద్ధి ఎజెండాలో ఆదివాసీల స్థానం ఏంటి అనేటువంటిది ఒక చర్చ జరుగుతున్నది. అది గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పటికీ ఇప్పుడు ఎన్డీఏలో కానివ్వండి, ఏదైనా కూడా అంటే ఏంటి ఇప్పుడు వాడి స్థానం ఏమిటంటారు? అంటే ఒకటి వస్తుందండి, స్ట్రక్చరల్ వయలెన్స్ పెరుగుతున్న కొద్దీ ఈ డిస్ట్రక్షన్ అనేది ఎక్కువ జరుగుతున్నది. అంటే పెద్ద ప్రాజెక్టులు కట్టడం, పెద్ద ఇండస్ట్రీస్ పెట్టడం, రిచ్ మినరల్ ఏరియాస్లో ఉన్నటువంటి వాటి మీద ఫోకస్ చేసి అక్కడే ఇండస్ట్రీస్ పెట్టడం వల్ల ఈ అడవి ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి కొంత తెగలకు ఇబ్బంది జరుగుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. అయితే దాన్ని ఎట్లా కంపెన్సేట్ చేయగలం అనేటటువంటి పద్ధతిలో ప్రభుత్వాలు ఆలోచించాల్సిన స్థాయిలో ఇంకా ఆలోచన జరగట్లేదు అనేది ఒక ఆదివాసీగా నాకున్నటువంటి అభిప్రాయం. నేను దాంట్లో దాదాపు 25 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నటువంటి వాడిని. కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత ఈ పొజిషన్ తీసుకున్నాను. అంతకంటే ముందు నేను ప్రత్యేకంగా ఈ వర్గాల కోసమే విస్తృతంగా పనిచేసినటువంటి వాడిని. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర భద్రాచలం పేపర్ బోర్డ్ ఫ్యాక్టరీ పెట్టారు, బీపీఎల్ని పెట్టారు. అక్కడ ఇచ్చినటువంటి గవర్నమెంట్కు ఫ్యాక్టరీకి మధ్యన జరిగినటువంటి అగ్రిమెంట్ ఏంది, 100% స్థానిక ఎంప్లాయ్మెంట్ అంతా ట్రైబల్స్కి ఇస్తామని చెప్పారు. అదేవిధంగా ఆ ఏరియాను మొత్తం డెవలప్మెంట్ కోసం కావాల్సినటువంటి పనులను చేస్తామని చెప్పి గవర్నమెంట్తో అగ్రిమెంట్ చేసుకున్నారు. కానీ ప్రాక్టీస్లో జరగట్లేదు. అక్కడ ఇటు గవర్నమెంట్ మానిటర్ చేయట్లేదు, అక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రీలు అట్లా చేయట్లేదు, చూడట్లేదు. కానీ దాని చుట్టూ ఉన్నటువంటి గూడాలని మరింత లోతట్టు ప్రాంతాలకు పోవడానికి సిద్ధపడ్డారు వాళ్ళు. అక్కడ ఎడ్యుకేషన్ పెంచి ఎంప్లాయ్మెంట్ను క్రియేట్ చేసి వాళ్ళు మేము జనరల్ సొసైటీలో భాగం అనేటటువంటి పద్ధతిలో మోటివేట్ చేయాల్సినటువంటి పని ఏదైతున్నదో అది అనుకున్న స్థాయిలో జరగలేదు. అసలే జరగలేదని నేను అన్నాను. అనుకున్న స్థాయిలో జరగలేదు. జరగకపోవడం వల్ల ఎవరైతే ట్రాన్స్ఫార్మ్ అయ్యారో వాళ్ళు జనరల్ సొసైటీలో భాగం అవుతున్నారు. ట్రాన్స్ఫార్మ్ కానటువంటి తెగలు, ట్రాన్స్ఫార్మ్ కానటువంటి ఫ్యామిలీస్ మరింత లోతట్టు ప్రాంతాలకు పోతున్నారు.
లోతట్టు ప్రాంతాలకు అడవిలోకి వెళ్ళిపోతుంది. మరింత లోపలికి అడవి ఎక్కడ అవైలబుల్ ఉందో ఇక్కడ నుంచి గుడి చేసుకొని ఎత్తుకొని అడవిపోయి వెళ్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఫర్ ఎగ్జాంపుల్ ఛత్తీస్గఢ్ ఉంది. ఛత్తీస్గఢ్లో నక్సలైట్ సమస్యను ఆర్మీతో చేయాలనేటటువంటి పని మొదలు పెట్టుకున్న తర్వాత గుత్తికో వెళ్ళున్నారు. అక్కడ బతకలేనటువంటి పరిస్థితుల్లో అటు గూడాలు తలగబెడుతుంటే మందికి వస్తున్నారు. ఇప్పుడు రోహిల్లాస్ ఇష్యూ మనం ప్రపంచవ్యాప్తంగా మాట్లాడతాం, కానీ సేమ్ ఇష్యూ మన దగ్గరనే జరుగుతుంది. మన ఏటూరు నగరం కానీ భద్రాచలం కానీ ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు ఇక్కడ ఫారెస్ట్ ఆఫీసర్లు గూడాల మీద పడి గూడాలే తలగబెట్టేస్తున్నారు. సరే, అది తర్వాత వద్దామండి. అంటే ఒకవైపు ఏమో పోలీసులతో నలిగిపోతున్నారు, ఒకవైపు నక్సలైట్ల మధ్య అంటే ఒక శాండ్విచ్ అయ్యేటువంటి పరిస్థితి గిరిజనులు. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. For more videos, please subscribe I Dream. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I'm very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch I Dream.